హలో హాయ్, నేను మీ అశోక్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుకూలనాలు ఏంటి అనేది చూద్దాం. ప్రధానంగా చూసినట్టయితే మన హైదరాబాద్ ప్రాంతం అనేది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఈ యొక్క ప్రాంతము జనావాసాలు నివసించడానికి అత్యంత అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మన హైదరాబాద్ నగరంలో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేదు. ఏ భాష వారైనా వారి సొంత భాషలో మాట్లాడినప్పటికీ ఇక్కడి వారికి ఏ విధమైన ఇబ్బంది అనేది కలగదు. దీనికి గల కారణం మన యొక్క భాషలో అన్ని రకాల భాషలు మిక్స్ అయి ఉండడం వలన వారు వారి సొంత భాషల్లో మాట్లాడినప్పటికీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మన హైదరాబాద్ ప్రాంతం అనేది ఎడ్యుకేషన్ విషయంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది. ఇక్కడ అన్ని రకాల ఎడ్యుకేషన్ అనేది మనకు ఇక్కడ లభిస్తుంది. మన హైదరాబాద్ ప్రాంతం అనేది ఎటువంటి సముద్ర తీరంలో లేనందున మన యొక్క హైదరాబాద్ నిరంతరము 4 వైపులా కూడా అభివృద్ధి చెందుతుంది. మన హైదరాబాద్ నగరానికి ఎటువంటి బార్డర్స్ కానీ హద్దులు కానీ లేవు. ఇది నిరంతరము పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మన దగ్గర ఉండేటువంటి ఆహారపు అలవాట్లు అందరికీ నచ్చే విధంగా ఇక్కడి ఆహారపు అలవాట్లు ఉంటాయి. దీనివలన బయట నుంచి వచ్చిన వారు కూడా చాలా తొందరగా మన యొక్క ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతారు. అదేవిధంగా మన దగ్గర చూసినట్టయితే వాతావరణం అనేది సంవత్సరం పొడవునా చాలా చక్కటి వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఎండ కానీ, ఎక్కువగా వర్షం కానీ, విపరీతమైన చలి కానీ, మంచు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా లేకుండా సమకాలీనమైన వాతావరణంలో మన హైదరాబాద్ ప్రాంతం అనేది ఉంటుంది. దీనివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అన్ని కంపెనీలు కూడా మన హైదరాబాద్ నగరంను ఒక డాటా సెంటర్గా ఉపయోగించుకుంటూ వారికి ఉన్నటువంటి ముఖ్యమైన డాటాను మన హైదరాబాద్ నగరంలో పొందుపరుచుతున్నాయి. ఇటువంటి అనుకూలనాల వలన మన హైదరాబాద్ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. రేపటి వీడియోలో మనం NH-163 వరంగల్ హైవే గురించి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.